డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా ఒక వ్యాపారం పెట్టాలి అనే ఆలోచనలోనే చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. అండ్ దాని గురించి లోన్స్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఈజీగా లోన్ వస్తూ ఉంటాయి, ఇంకొందరికి డాక్యుమెంట్స్ లేకపోవడం వలన రకరకాల ఇష్యూస్ చేత ఆగిపోతూ ఉంటారు. సో అలాగే ఎవరికైనా కూడా లైక్ చిన్నగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కావచ్చు, లోన్స్ రావాలి అంటే ఈజీగా ఎలా పాసిబుల్ అవుతుంది సార్? వీటన్నిటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్న ఒక బ్యాంకింగ్కి తల్లి తండ్రి దైవం లాంటిది ఆర్బీఐ. ఇప్పటిదాకా మీరు ప్రతిసారి అన్మెట్ క్రెడిట్ డిమాండ్ అనేది ఒక సెక్షన్ ఉందన్నమాట, ఒక సెపరేట్ సెక్షన్ ఉంది. ఆ సెక్టర్ ఏంటంటే వీళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్మెట్ క్రెడిట్ డిమాండ్ అనే సెక్షన్లో ఉన్న సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు, మైక్రో స్మాల్ మీడియం బిజినెస్ వాళ్ళందరికీ కూడా అదేంటి మైక్రో స్మాల్ మీడియం వాళ్ళకి కూడా అసలు లోన్స్ రావట్లేదా అంటే కొన్ని డాక్యుమెంట్స్ వల్ల కొన్ని ఇబ్బందులు జరిగేసేసి కొన్ని సరైన సమయానికి సరైనవి జరగకుండా ఉండడం వల్ల ఏమంటుందంటే ప్రాబ్లం వస్తుంది. సో లోన్స్ రావు. అదే అగ్రి లోన్స్ కూడా మన రైతన్నలు ఇప్పుడు ఈరోజు మన కడుపు నిండుతుంది అంటే వాళ్ళ వల్లనండి, వాళ్ళ దేవుళ్ళు నిజంగా నేను చెప్పాలి అంటే. కానీ వాళ్ళకు కూడా బ్యాంక్స్ ఇవ్వని పరిస్థితి. ఎలా నమ్మాలండి? ఒకరిని నమ్మి లోన్ ఇస్తేనేమో వాళ్ళేమో ముంచెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఏమైందంటే ఒక జెన్యూన్గా నిజంగా మనస్ఫూర్తితో పూర్తి కష్టపడే ఆ ఆలోచనతో ముందుకు వచ్చిన రైతన్నకు కూడా లోన్ రావట్లేదు. సో వీళ్ళందరి కష్టాలు చూడలేక ఈ అన్మెట్ క్రెడిట్ డిమాండ్ అనే సెక్షన్ ఏదైతే ఉందో దానికోసం డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదే జామ్ యూపీఐ యుఎల్ఐ. ఓకే, అదేంటంటే ఇంగ్లీష్లో ఏదో పదం వాడారు, కష్టం కదా, అంటే జన్ ధన్ ఆధార్ మొబైల్. సో ఇప్పుడు అందరు గుర్తొచ్చిందా? జన్ ధన్ అని చెప్పి అకౌంట్లు అందరూ అప్పుడు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేశారు మన కొత్త ప్రధానమంత్రి అప్పుడు 2014లో వచ్చిన తర్వాత. సో ఆ టైం నుంచి ఆ జన్ధన్ అకౌంట్ ఎంతమంది అయితే ఓపెన్ చేశారో ఆర్ అట్ ద సేమ్ టైం అగ్రి లోన్స్ కావాలనుకున్నారో ఇది వాళ్ళ కోసం. ఇదే కాకుండా చిన్న మైక్రో బిజినెసెస్ చేస్తున్నారు, స్మాల్ బిజినెస్ చేస్తున్నారు, మీడియం కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా లోన్స్ రాలేదు. అంటే దానికి కారణాలు ఏవో ఉంటాయి తెలుసు మాకు. ఆర్బీఐ చెప్పింది, ఆర్బీఐ గవర్నర్ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన గారు చెప్పిన ప్రతి మాట ఒక శుభ సూచకం అనమాట. ఎందుకంటే ఇది రాబోతుంది, కమింగ్ సూన్ యూపీఐ లైక్ ప్లాట్ఫామ్ ఫర్ లెండింగ్. అంటే యూపీఐ అయితే మనం అందరం వాడుతున్నాం కదండి, అందరి ఫోన్లలో ఫోన్ పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, ఇంకా ఎన్నో రకాల యూపీఐ బేస్డ్ యాప్స్ ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళి రూపాయి వస్తువు కొన్నా కానీ రూపాయి కూడా మీరు ఫోన్ల నుంచి మొబైల్ నుంచి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు యుఎల్ఐ తీసుకొస్తుంది. అదే కాల్డ్ యాజ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఆర్బీఐ గవర్నర్ సేస్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ టు ఎనేబుల్ క్విక్కర్ స్మాల్ బిజినెస్ అండ్ అగ్రి లోన్స్. ఇది రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇప్పటిదాకా వచ్చిన కష్టాలు, అవన్నీ దుఃఖాలు ఏవైతే మీరు ఇందాక ఫేస్ చేశారో అవన్నీ మీకు తీరబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లాంటి ఒక కొత్త యాప్ని తీసుకురాబోతుంది, యుఎల్ఐ. అది ఈ సెప్టెంబర్ నెలలోనే వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ వారం రావచ్చా, నెక్స్ట్ వీక్ రావచ్చా మనం చెప్పలేం, వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ రాబోతుంది ఖచ్చితంగా. మంచి రోజులు కూడా మీకు దాంతో పాటు రాబోతున్నాయి. సో ఈ విషయంలో చూసుకుంటే శిరీష, ఎన్నో పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రతిసారి వాళ్ళ దగ్గర ప్రతి 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళడము, రిక్వెస్ట్ చేయడము, రిజెక్షన్ పొందడము, లోన్ రాకుండా మన ఫేసులను దిగిపోతాయి. చాలా నిరాశపడి నేను ఎలా ముందుకెళ్ళాలి, ఎలా జీతాలు ఇచ్చుకోవాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి, నా ఇంటిని నేను ఎలా పోషించుకోవాలి, ఇవన్నీ టెన్షన్ మీకు ఇప్పటి నుంచి అవసరం లేదు. ఎందుకంటే హాట్గా వేడిగా కట్టలు, ఫ్రెష్ న్యూ నోట్స్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రింట్ చేస్తుంది కదా మనీ. మీకు కొత్త నోటు కట్టలు ఎలక్ట్రానిక్ రూపంలో యుఎల్ఐలో రాబోతున్నాయి. ఎందుకంటే ఇంకా వేరే ఏ బ్యాంక్ కి కూడా ఇలాంటి ప్రింట్ చేసే అవకాశం లేదు. అండ్ మీరు చెప్తున్నారు మొత్తం డిజిటల్ త్రూనే మనం అప్లై చేసుకోవడం, సర్వీస్ ఎవ్రీథింగ్ డిజిటల్ మీడియా. అదే యాప్ లో మీరు లోన్ ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం అప్లికేషన్ ఉంటుంది. మీరు ఎక్కడికి ఏ బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు. అది అందరికంటే పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే
అక్కడ ఆ బ్రాంచ్లో లోన్స్ ఇస్తున్నారా లేదా అది ఆ బ్యాంక్ మేనేజర్కి తెలుసు, లేదంటే దేవుడికి తెలుసు. కానీ వాళ్ళు మాత్రం లేవు పో అంటారు. కానీ మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్న ULI యాప్లో అవన్నీ ఉండబోతున్నాయి. సో ఈ కష్టాలన్నీ చూడలేక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇది చేస్తున్నారు మన అందరి మంచి కోసం. ఇది ఇంకొక రీజన్ ఉందండి. ఈ రోజున భారతదేశము $3 ట్రిలియన్ నుంచి $4 ట్రిలియన్ వచ్చింది. ఇలాంటి అన్మెట్ క్రెడిట్ సెక్షన్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా త్వరగా లోన్స్ అనేది అందజేస్తేనే ఇండియా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో $10 ట్రిలియన్ ఏంటి అసలు $55 ట్రిలియన్ కూడా వెళ్ళబోతుందని చెప్పేసి గవర్నమెంట్ వ్యక్తం చేస్తున్న ధీమా. సో కాబట్టి లోన్స్ ఇస్తేనే ఎకానమీ అనేది పెరుగుతుంది, మీరు బాగుపడతారు, గవర్నమెంట్ అండ్ మన కంట్రీ కూడా బాగుపడుతుంది. ఇలాంటి విషయాలకి ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయమని చెప్తాను. మరి ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్పుల నుంచి బయటపడాలి అన్నా, లేదు అంటే మాకు పాసివ్ ఇన్కమ్ గురించి ఒక మంచి మార్గం కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఏ రకంగా ప్లాన్ చేస్తే మాకు హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఈ 8th సెప్టెంబర్ రోజున వీఆర్ గోనా హ్యావ్ అ ఎక్స్క్లూసివ్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఫర్ ఆల్ దోస్ ఆంటర్ప్రినర్స్ కోసం మాత్రమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి సర్వైవ్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళిద్దరికీ కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరందరూ కూడా మార్కెట్లో లోన్స్తో పాటు లోన్సే కాకుండా IPOలో ఈక్విటీలో మనం ఎలా గ్రో అవ్వాలి, ఇందులో మనము కొన్ని వందలాది కోట్ల బిజినెస్ లాగా మనం ఎలా ఆ కళని సాకారం చేసుకోవాలి, ఇవన్నిటికీ కూడా ఒకటే మాస్టర్ క్లాస్ 8th సెప్టెంబర్ మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. త్వరపడండి, లేట్ అయితే మాత్రం మీకు మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ పోయే అవకాశం మళ్ళీ తిరిగి రావు. సో కాబట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎక్కడ మీరు వరల్డ్ ఓవర్లో ఉన్నా కానీ మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇమీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా, దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మా టీం వైపు నుంచి మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.